కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. దేశ రక్షణ రంగం కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ముఖ్యంగా స్వదేశీ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతుంది. శత్రు దేశాల యొక్క మిసైల్స్ని అట్లాగే విమానాలను గుర్తించే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనము స్వదేశీ రంగంలో పెద్ద ఎత్తున డెవలప్ చేశాం. అయినా కానీ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం మనం రష్యా పైన ఆధారపడి ఉన్నాం. S-400 అంటే ఈ సిస్టమ్ ఏంటంటే, ఈ బ్యాటరీ ఏంటంటే వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి, అంటే శత్రు దేశాల నుంచి వచ్చి, ఒక రకంగా చెప్పాలంటే శత్రు దేశాల నుంచి వచ్చేటటువంటి మిసైల్స్ని కానీ విమానాల్ని కానీ ప్రొజెక్టైల్స్ అంటే గాలిలో ప్రయాణం చేసే వాహనాలు, వీటన్నిటిని గుర్తించి ఎదురుదాడి చేసి వాటిని గాలిలోనే పేల్చివేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సరే, అమెరికా దగ్గర పేట్రియాటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. తర్వాత రష్యాలో ఆ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. మనము 5 S-400 కోసం అని చెప్పేసి S-400 బ్యాటరీస్ కోసం అని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. దాంట్లో 3 వచ్చాయి, ఇంకా 2 రావాలి. వీటికి ఒక్కొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం అని చెప్పి $100 బిలియన్ అంటే $500 బిలియన్ ఖర్చు పెట్టాము. అంటే ఒక్కొక్క డిఫెన్స్ సిస్టమ్ కోసం అని చెప్పేసి మనము $1 బిలియన్ ఖర్చు పెట్టాము. ఈ 5టికి $5 బిలియన్. ఒక్కొక్క సిస్టమ్ 8,500 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా 40,000 కోట్ల రూపాయలు రష్యాకి ఇచ్చాం. సరే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఇవి చాలా సక్సెస్ఫుల్గా ఉపయోగపడ్డాయి. పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ని మనం గుర్తించాము, వాటిని గాలిలోనే పేల్చివేశాం. ఈ రకంగా ఈ S-400 చాలా సక్సెస్ఫుల్ అయ్యింది అని చెప్పవచ్చు. అయితే స్వదేశీ రంగంలో భారతదేశం కూడా గత 10 ఏళ్లుగా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. దాని పేరు కుష. ఇంచుమించుగా S-400తో సమానమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మన వాళ్ళు DRDO మరియు ప్రైవేట్ రంగంలోని కొన్ని సంస్థలు కలిసి డెవలప్ చేశాయి. ఇది ఏంటంటే S-400 కంటే కూడా మెరుగైంది అని చెప్పి సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మనిర్భర్లో భాగంగా మనము ఏ రష్యా పైనో ఏ ఫ్రాన్స్ పైనో ఆధారపడకుండా స్వయంగా డెవలప్ చేసుకోవచ్చు. దీంట్లో 3 ఉన్నాయట: కుష మార్క్ 1, కుష మార్క్ 2, కుష మార్క్ 3. కుష మార్క్ 3 ఏమో 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శత్రు విమానాలని, మిసైల్స్ని గుర్తించి దాడి చేసేది. మార్క్ 2 ఏమో 400 కిలోమీటర్లు, మార్క్ 3 ఏమో 500 కిలోమీటర్లు. పైగా ఇది మన దేశంలో తయారవుతుంది కాబట్టి ఖర్చు చాలా తగ్గుతుంది. అంటే మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాటిలో 4వ వంతు కంటే ఎక్కువ ఖర్చు కాదు. కాబట్టి ఎవరి దయాదాక్షిణ్యాల పైన మనం ఆధారపడవలసిన అవసరం లేదు. రేపొద్దున రష్యాకు చైనా అవసరం చాలా ఎక్కువ. రష్యా చైనా ఒకటే భారతదేశము చైనాతో యుద్ధం చేయవలసి వస్తే రష్యా ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మన మిత్రుడైన రష్యాను పూర్తిగా నమ్మడానికి వీలేదు. కాబట్టి డిఫెన్స్ రంగంలో ఆత్మనిర్భర కోసమని, మేము స్వయం సమృద్ధిని సాధించడం కోసమని చెప్పేసి ఈ కుష ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తున్నాం. అయితే ఈ ఆగస్టు సెప్టెంబర్లోనే కుష మార్క్ 1 ట్రయల్ అవుతుంది. అది సక్సెస్ అయితే 3 ఏళ్లలో భారత ఆర్మీకి అందుతుంది. అట్లాగే కుష 2 26లో ట్రయల్స్ జరుగుతాయి. కుష 3 27లో జరుగుతుంది. ఏది ఏమైనా కానీ 2030లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం అని చెప్పేసి మనం ఎవరిపైన ఆధారపడకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఇది చాలా సంతోషించవలసినటువంటి విషయం. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ మీకు నిజంగానే నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. అట్లాగే కుష ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్ కావాలని DRDOకి మనము అభినందనలు చెబుతూ ఉన్నాము. పరమేశ్వరుడు కూడా ఆ రంగంలో మనకు సహాయం చేయాలి, ఆత్మనిర్భరత అన్నది మనము సాధించాలి అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. జై హింద్.